తెల్లారి చేతులు తీసేశారు. అన్న ఏమైందన్న నా చేతులు, నేను చేతులు తీసుకుని వెంబడి అన్న ఏమైందన్న నా చేతులకు ఇట్లా అయింది, నాకేం కాదని ఫిక్స్ అయినా. నేను నా వెనకొచ్చిన వాళ్ళు అందరూ భయపడి నాకేం కాదు, నేను చచ్చిపోను, కాకపోతే కాలు చేతులు లేకుంటే అని అదొకటి ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఫోన్ చేసిన కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. కాలు అన్నీ కట్ అయినాయి. అన్నకి ఏమైంది, ఎట్లా అయింది, అవన్నీ ఫస్ట్ మనం క్లియర్ డీటెయిల్గా తెలుసుకుందాం. అన్నని చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది, ఒకసారి మాట్లాడదాం అన్నతోటి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? అంజనేయులు. అంజనేయులు, ఓకే అన్న. అన్న ఏమైందన్న యాక్చువల్లీ మీకు? నేను పెయింటింగ్ పనికి పోయిన తన కరెంట్ షార్ట్ కొట్టింది. అంటే మీరు పెయింటింగ్ చేస్తారు అనమాట? పెయింటింగ్ పని చేస్తాను. అంటే మీరు అంటే బయట చేస్తున్నానా? బయట చేస్తే కరెంట్ షాక్ అంటే ఎట్లా అంటారు? అంటే ఇట్లా ఇల్లు ఇంటి పక్క నుంచి అవి ఉన్నాయి, కరెంట్ వైర్లు ఉన్నాయి. అవి కరెంట్ మెయిన్ లైన్ తగిలింది దానికి తాకి. అయితే నా చేతిలో పైప్ ఉన్నది అన్న, నా చేతిలో పైప్ ఉన్నది. పైప్ రూలర్ పెట్టి వేస్తున్నా. నా చేతిలో పైప్ ఉన్నది, ఇట్లా వైర్లు ఉన్నాయి బయట పక్క. మెయిన్ లైన్ అది ఊర్లోకి వచ్చే లైన్ అంటది మెయిన్ లైన్. ఆ మెయిన్ లైన్కు పైపు తగిలింది. నేను చూసుకోలేను, ఇట్లా కిందికి వంగి వేస్తున్నా. మీద వైర్లుని పైపు ఇట్లా మీద కంటే వైర్లకు పోయి తగిలింది. మీరు ఏ ఫ్లోర్లో ఉన్నప్పుడు? ఫస్ట్ ఫ్లోరే. తగిలింది. అది తగిలినాక అరే తలిగే కదా అని నాకు గుర్తుంది అప్పుడు. అరే తలిగే కదా అని ఇట్లా తప్పించుకొని ఇట్లా గుంజిన చేతులు వెళ్ళలేవు. వెళ్ళినప్పుడు ఏమైందంటే కింద పెయింట్ కాళ్ళకాడ బకెట్ ఉన్నది, ఆ పెయింట్ జల్లిపోయింది. పెయింట్ జల్లిపోయి ఇక కింద కాళ్ళకు అంటింది కదా, అర్థమైంది. అర్థమైనప్పుడు ఇక నాకు అప్పుడు గుర్తులేదు ఇక. ఓకే, అంటే బిల్డింగ్కి చాలా దగ్గర ఉండే. అయితే దగ్గర ఉండే ఒక 5 ఫీట్ల 5 ఫీట్స్ ఇట్లా. ఓకే, జూలా పట్టుకున్నానా మీరు? జూలా లేదు, నార్మల్గానే నేను పైన నిలబడి వేస్తున్నా పెయింట్. ఇప్పుడు మీకు ఎర్తింగ్ తాకింది కదా, తాకినప్పుడు మీరు కింద పడ్డారా? అక్కడ ఇట్లా కిందికి మళ్ళీ ఎంటకే పడ్డా ఇక వెనకిలా పడ్డారు. అట్లా కూడా ట్రై చేసిన, కిందికి పడితే తొందర ఇడిచి పెడుతుందేమో, ఇరిగితే కాలు వచ్చి ఇరుగుతుంది, అట్లా కూడా ట్రై చేసిన. రైలింగ్ కూడా అడ్డం ఉన్నది కదా, కిందికి పడనీకి రాలేదు. కిందికి పడడానికి రాలేనప్పుడు ఇట్లా ఎంటకు పడ్డా. కింద కాలుకు అర్థ అయినప్పుడు 2 కాళ్ళకు అర్థ అయింది. పెయింట్ చల్లిపోయి కింద పడ్డది కాళ్ళ కాడ. ఇంకా కాళ్ళు పెయింట్లో పెట్టినాయి కదా, అర్థ అయిపోయింది. అర్థం అయిపోయేటప్పుడు ఏమైందంటే బాడీ మొత్తం ట్రాన్స్ఫారం సౌండ్ వచ్చినట్టు బర్రమని సౌండ్ వచ్చింది. నాకు అర్థమైంది అప్పుడు. ఇక అయిపోయింది నా పని అనుకున్నా. ఆడ నుంచి గుర్తులేదు ఇక. ఇంకా కింద అది ఎప్పుడు విడిచిపెట్టింది తెలియదు ఇక. నాకు కింద పడ్డాక వాళ్ళు వచ్చిండ్రంట, అందరు వచ్చి నన్ను దొరకపోయిన కాంట్రాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళు మీది గురికొచ్చి బాగా ఒత్తిరట్ట, ఏదో మీద చేసి బాగా ఒత్తిరట్ట ఒక 10-15 నిమిషాలు. వచ్చినాక అప్పుడు లేచిందంట. లేచినప్పుడు ఏమైందంటే నాకు గుర్తు వెంబడి వచ్చింది. ఏమైందంటే నేను ఇట్లా నాకు ఇట్లా గుర్తు వస్తుంది. ఆయన లేపినప్పుడు నాకు అర్థమైంది. వెంబడి చూస్తే నా నోట్లోకి వెళ్ళి బురుగు వచ్చింది. అది ఇట్లా తీస్తుండే అయినా నాకు గుర్తు వచ్చింది. అన్న ఏమైందన్న నా చేతిలో, నేను చేతులు తీసుకుని వెంబడి అన్న ఏమైందన్న నా చేతులకు ఇట్లా అయింది. ఛానల్లో ఎవరన్నా తెలిస్తే ఇది చేస్తారేమో అన్నట్టు మస్తు ట్రై చేసిన. ట్రై చేస్తే ఏమైనా అంటే ఒకరికి ఫోన్ చేస్తే ఏమన్నా అంటే మా తాన కట్టిపెట్టినామని మళ్ళీ ఫోన్ చేసాము. ఇక అట్లా అన్నట్టు అప్పటి నుంచి చేస్తలేను ఎవరికి. అయినా అక్కడికి అవుతుంది అంటే లేదు నీకు కరెంట్ షార్ట్ కొట్టిన తమ్మి అంటే అన్నాడు. అరే ఇట్లా అయిందని చెప్పి అన్న నా చేతులు చక్కగా అంటే ఇట్లా వంగిపోయినాయి అనమాట చేతులు, ఇక ఇట్లా బెడ్ అయిపోయి. అయినప్పుడు ఏమైందంటే ఆయన అన్న ఇట్లా చేతులు చక్కగానే అంటే అనలేడు. ఏం కాదు తమ్మి కిందికి పోదాం కిందికి పోదాం అంటే నడుచుకుంటూ వస్తానా అంటే వద్దు అని చెప్పి అందరూ కాళ్ళు చేతులు పట్టి కిందికి తోలుకొచ్చారు. తోలుకొచ్చి ఒక మ్యాట్ వేసి కూర్చునబెట్టినాక అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్కి ఫోన్ చేసి ఏం చేసినాం, మాబ్నార్ తోలుకుపోయారు. అక్కడ నుంచి 2 హాస్పిటల్, ఒకటి SVS ఒకటి, ఇంకా 2 హాస్పిటల్ ఏమో దింపిర్రు. దింపితే ఆడ ఏం చేశారంటే వాళ్ళు ఏడ బతకడు వేస్ట్, అంత దూరం తీసుకుపోయి కూడా ఇంటికి పోండి అని చెప్పారు. SVSలో హైదరాబాద్ తీసుకొని పో అని డాక్టర్ చెప్పారు లోపల. అయితే బయటకు వచ్చినాక కూడా మళ్ళీ తీసుకొచ్చిన అంబులెన్స్లో వంద పెడితే వేరే అయినా వచ్చి మరి డాక్టర్ ఎవరైనా తెలియదు, ఆయన ఏం బతకడైనా ఇంటికి తీసుకుపోయి అంత దూరం తీసుకుపోయి ఏం లాభము అంటే అంటున్నాడు ఆయన. అంటే ఇంక అప్పుడు నేనేమంటే మీరు అప్పుడు లేచే ఉండే మీరు విన్నారా? విన్నాను అంతే. అంటే నాకు అక్కడ స్ప్రో తప్పింది ఎప్పుడంటే కరెంటు షార్ట్ పట్టినాక వాళ్ళు నన్ను బాగా ఇట్లా గుండె మీద చేసి ఒత్తిరంట. నాకు మళ్ళా స్ప్రో వచ్చింది. నాకు ఎక్కడెక్కడ తోలుకపోతురు ఏమేమి చేస్తారు అంతా గుర్తే ఉంది. ఇంకా అక్కడ నుంచి మాబ్నార్ నుంచి హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోతే నిమ్స్ హాస్పిటల్ కాడికి పోయినాం. ఆడికి పోయినాక
ఆడేమన్నారు ఈడ కాదు ఉస్మానియా కనవ్వండి గాంధీ కనవ్వండి అని చెప్పారు. ఇక ఉస్మానియాకు వద్దు గాంధీకి పోదామని ఇక నేనే చెప్పిన. నాకు అంత మతే ఉంది, అంత బాగానే ఉన్నా నేను. అంటే నాకు ఆడ కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకేమైంది, కాళ్ళు కాలిపోయినాయి, చేతులు కాలిపోయినాయి, అంతే. నాకే ఎఫెక్ట్ కాలేదని నాకు అనిపించింది. ఇక ఏం కాదు నాకు అనిపించింది. ఇక గాంధీకి పోదాం పాని, ఇక పెద్ద హాస్పిటల్ కదా పోదాం పాని గాంధీకి పోయినాం. గాంధీకి పోయినాక అక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా 3 రోజులకు ఏమో చేతులు 2 రోజులకు అడ్మిట్ అయినాక తెల్లారి చేతులు తీసేసారు. వాళ్ళు కట్ చేసేసారా? మళ్ళీ దాని తర్వాత ఈ కాలు కట్ చేసారు. ఈ కాలు తర్వాత ఈ ఏళ్ళు తీసేసారు. మొత్తం కలిసి 9 ఆపరేషన్లు అయినాయి. 9 అయింది. 9 ఆపరేషన్, 1 2 3 4 ఇంకా అంటే ఇది 2 సార్లు తీసారు. ఈ చెయ్యి 2 సార్లు తీసారు. ఈ చెయ్యి ఒకసారి, ఈ కాలు, మళ్ళీ ఈ ఏళ్ళు, మొత్తం కలిపి 9 ఆపరేషన్లు అయినాయి. అది కరెంట్ షాక్ ది ఇన్ఫెక్షన్. అంటే దీని అంతానే తీసినారు. ఫస్ట్ ఇది ఇన్ఫెక్షన్ పైకి ఎక్కిందని మళ్ళీ 8కి తీసిండ్రు. దీన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి 2 చేతులు మొత్తం తీస్తే కాదని చెప్పి ఆ డాక్టర్ సార్ వచ్చి మాట్లాడిండు. ఇక 2 చేతులు మొత్తం పూర తీసేయాల్సి వస్తుంది, కొద్దిగా నన్ను ఒకటి ఉండాలని చెప్పి మళ్ళీ ఇది చీరిండ్రు. ఇట్లా చీరి మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో మొత్తం తీసిండ్రు. తీసి అట్లా కవర్ చేసిండ్రు, మొత్తం తీయకుండా. ఇదాన్ని కూడా మొత్తం తీస్తామని చెప్పారు. ఇక్కడ మట్టం, భుజం మట్టం తీస్తామన్నారు. ఇక తీస్తామంటే ఇక్కడ హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి ఇంతే, ఈ నుంచి ఇక్కడ వరకు కుట్లేసారు. ఇక్కడ పైప్ వేసి హార్ట్కు ఏం కాకుండా ఆపరేషన్. చాలా లోపల సర్జరీ చేసినట్లు అన్న. ఇట్లా అడగొద్దు, బట్ నేను జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. మీరు ఇంత స్ప్రోవల్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అనిపించింది అంటే నేను అసలు హాస్పిటల్కి ఇంతగానో భయపడలేదు. ఎందుకంటే నేను చచ్చిపోతాన్న ఇది లేదు నాకు, నేను బతుకుతానే అన్న ఇది ఉంది. నాకేం కాదు, నేను చచ్చిపోను, కాకపోతే కాలు చేతులు లేకుంటాయని అదొకటి ఉంది నాకు. నా వెనక వచ్చిన వాళ్ళని కూడా భయపడలేను, నేను కూడా భయపడలేను. అంటే మీకు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంతా అన్నం వెళ్ళారు కదా, వాళ్ళకి ఏమనిపించింది? మీ ఎంత ఎవరైతే వచ్చారు మీకు ఇట్లా హెల్ప్ చేసారు కదా హాస్పిటల్కి వాళ్ళు? అవును, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారు, అంటే ఏమవుతుంది అని ఆలోచించారు? జస్ట్ అడుగుతున్నా. అవును, ఇప్పుడు ఎంత వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు మా వాళ్ళు ఎంబడి వచ్చిండ్రు కదా. నా భార్య వచ్చింది, మా తమ్ముడు, అందరు నా ఎన్నుకున్నారు, మా చుట్టాలు అంతా నా వెనక్కి వచ్చిండ్రు. ఇంకోటి హాస్పిటల్ కూడా చూడడానికి చాలా మంది వచ్చిండ్రు. మా ఊరికి వెళ్ళి చాలా మంది, ఒక మనిషి రాలే అని లేనే లేదు, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు హాస్పిటల్కి వచ్చి చూసిండ్రు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఖర్చులకు పైసలు ఇచ్చారు. ఇంచుమించు ఎంత లేదన్నా ఈ మనిషి వచ్చిన హాస్పిటల్ కంటే ఊరికి ఎవరు రాలేరు, మొత్తం పైసలు ఇచ్చే వచ్చారు అందరు. నాకు ఎంతనో అంత 1000, 500, 200 వచ్చి ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. నాకు ఊరు నుంచి కూడా మస్తు హెల్ప్ వచ్చింది అప్పుడు. అంటే ఊరు నుంచి హాస్పిటల్లో ఉన్నందుకు మంచిగానే హెల్ప్ చేసిండ్రు, వచ్చిండ్రు, ఖర్చులకు పైసలు ఇచ్చిపోయారు. ఇప్పుడు మీరు ఇవి గాంధీ ఇవన్నీ నాకు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తెలియదు. ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంటా ప్రైవేటా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్. అదే ఖర్చు అంత ఏం రాలేదా? అంటే ఇక మేము అక్కడ ఉన్నందుకు ఖర్చు వచ్చింది కానీ, ఎందుకంటే మళ్ళీ ఆడికి పోనీకే రానికి ఇక మా తమ్ముడు ఉండడాన్ని చూసుకున్నాడు. అంటే కాకపోతే నాకు ప్రైవేట్ ఖర్చు అయితే ఏం లేదు. ప్రైవేట్ ఖర్చు అయితే ఏం లేదు, అంతగా హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీలో. చాలా మీరు మైండ్లో ముందు నుంచే ఫిక్స్ అయిపోయినందుకు నాకేం కాదని ఫిక్స్ అయినా. నా వెనక వచ్చిన వాళ్ళు అందరూ భయపడారు. అంటే ఊర్లో కూడా టాక్ అంట, ఏం బతకడు అది అని టాక్ అయిందంట. కాకపోతే నాకేమనుకున్నా, నేను నా కాళ్ళు పోయినా సరే చేతులు పోయినా సరే పానం ఉంటే చాలు అనుకున్నా. ఓకే, అంతవరకు నేను. ఇప్పుడు ఇదంతా అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు ఫిబ్రవరి 18కి అయ్యింది. ఒక డేట్ కూడా కరెక్ట్ గుర్తుందా? ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 1 year. ఇప్పుడు అయితే ఏం ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు? ఏం లేదు, ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు నాకు. అంటే నాకు అనిపించిన కాడికి నాకైతే ఏం హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే నడవడానికి కాలు లేదు, చేసుకోనికి చేతులు లేవు, అంతే. నేను మళ్ళీ ఎప్పటిలాగా నేను నార్మల్గా ఉన్నా. ఆడ మందులు పర్ఫెక్ట్ వాడినా, పర్ఫెక్ట్గా తిండి తిన్నా. డిశ్చార్జ్ అయ్యి వస్తున్నప్పుడు కూడా డాక్టర్లు ఏమన్నారంటే, మందులకి ఇస్తారా మేడం పోయేటప్పుడు అని అడిగినాడు. అడిగితే ఏమన్నారంటే, మందులకి నాకు వాడొద్దు, ఇప్పటికే నువ్వు మస్తు మందులు అయినాయి నీకు, మందులు ఏం వాడొద్దు,
తిండి మంచిగా తిని ఉంటే చాలు, ఏం కాదు నీకు అని చెప్పారు వాళ్ళు. ఏమైనా తినొచ్చు నువ్వు అని చెప్పారు. ఓకే. చికెన్ కానీ మటన్ కానీ ఆకుకూరలు కానీ పుండి కూర అవన్నీ ఉంటాయి కదా పత్యాల కోసం అని, అవన్నీ ఏం కాదు మొత్తం తినేసి నువ్వు, నీకు ఏది తినాలనిపిస్తే అది తినేసాయి, ఏం కాదు నీకు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా నార్మల్గా? ఇప్పుడు ఏం పని ఏం లేదు, ఇదే పీస్ఫుల్గా మంచిగా ఇంట్లో కూర్చుంటారు, ఖాళీ కూర్చుంటా, టైంకు తినబెడుతుంది, ఉంటాం అన్నీ ప్రతి ఒక్కటి ఒక మనిషి నాకు. మీరే చేస్తారు? యూరిన్కైనా బాత్రూమ్ అయినా ప్రతి ఒక్కటి. ఓకే. నేను ఏం చేయనీకి. నాకు 2 కొడుకులు, ఆయన చిన్న ఆయన, ఇంకో ఆయన పెద్ద ఆయన స్కూల్కి అయినా. ఓకే అన్న, ఇప్పుడు మళ్ళీ మీకు నెలకి ఇప్పుడు పైసలు ఎట్లా వెళ్తాయి? పైసలు అంటే కూలి పోతుంది, అంటే ఇప్పుడు కూల టైం కూలి పోతుంది, ఎట్లయినా ఇబ్బంది అయ్యేటట్టే ఉంది జర. ఓకే. అయితే మొత్తం టోటల్గా అక్కనే మొత్తం రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఆమె కూలి పోతుంది, అట్లే అన్న కూలి దొరుకుతున్నాయి, రోజు 300 కూలి ఇస్తారు. ఓకే. ఇంకా పోతుంది, నడుస్తుంది నార్మల్గా అట్లా నడుస్తుంది. ఓకే అన్న, మీ స్టోరీ చాలా ఏమంటారు లోపల తీసుకొని వెళ్ళిపోయింది అన్న ఒకటేసారి. అయింది అట్లా కదా, ఏం చేయలేము, దేవుడు రాసిన రాత ఏం చేస్తాం. అయినా సరే మీరు ఏమంటారు ఇట్లా ఆలోచించలేరు నిజంగా ఏమని పోతానేమో అని, మీరు బతుకుతారని కాన్ఫిడెన్స్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఈనాడు పేపర్ వాళ్ళు కూడా ఫోన్ చేసిండు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు తిరుమలరావు సార్ అని. ఓకే. ఆయన కూడా ఫోన్ చేసి ఫోటోలు పెట్టించుకున్నాడు. ఫోటోలు పెట్టించుకొని ఇట్లా పేపర్కి వేస్తాము, ఫోటోలు పంపంటే సరే అని పంపిన. ఆయనకు ఫోటోలు పంపిన. యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఫోన్ చేసిన, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. తెలిస్తే మనకి ఇట్లా గవర్నమెంట్ కంట్లో పడితే ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని, ఎందుకంటే ఇప్పుడు 2 చేతులు లేవు కదా, ఒక చేయి ఉంటేనన్నా ఏమైనా అవుతుంది. ఇప్పుడు ఇట్లా అంటారు కదా ఛార్జింగ్ చేతులు వచ్చినాయి అవి అని చెప్తారు కదా, అట్లా గవర్నమెంట్ ఇప్పుడు టెక్నాలజీ అయితే అప్డేట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు మీరు బతికిరు ఒక మంచి ఇది అయింది, ఎందుకు తెలుసా? ఇప్పుడు 2050 కల్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ మొత్తం డెవలప్ అయిపోయింది. అది మన బ్రెయిన్ నుంచి ఒక మిషన్స్ పెడతారు, ఇప్పుడు కాకుండా ఇంకా, అంటే అది మార్కెట్కి రాలేదు. అది ఎట్లుంటుంది అంటే బ్రెయిన్ నుంచి కనెక్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ చేతులు కంట్రోల్ అవుతాయి. అది ఇంకా డెవలప్ చేసిర్రు, అది మార్కెట్లోకి రాలేదు. అరే ఎత్తుకో సపోర్ట్ సార్, కొంచెం అక్కడ వెళ్ళండి. మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు కాకపోయినా సరే కొంచెం మెల్లగానా సరే. మెల్లగానే సరే అంటే, కానీ కాకపోతే ఏంటంటే ఇట్లా అంటున్నారు కదా అట్లా వస్తాయని, ఇట్లా గవర్నమెంట్ కంట్లో పడితే ఏదైనా వస్తాయేమో అని, అట్లా కూడా ఇట్లా యూట్యూబ్ ఛానల్లో ఎవరన్నా తెలిస్తే ఇది చేస్తారేమో అన్నట్టు మస్తు ట్రై చేసిన. ఓకే. ట్రై చేస్తే ఏమైనా అంటే, ఒకరికి ఫోన్ చేస్తే ఏమన్నా అంటే మా తాన కట్టిపెట్టినామని మళ్ళీ ఫోన్ చేసామా, ఇక అట్లా అన్నట్టు అప్పటి నుంచి చేస్తలేను ఎవరికి. అయినా అక్కడికి అవుతుంది, బతికిన రోజులు బతుకుతాం అన్నట్టు అట్లా. ఓకే. ఏమన్నా ఒక చిన్న హెల్ప్స్ వస్తే మనకి, మీరు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు లేబర్ కిందకి వస్తారు. మీరు లేబర్ దాన్ని ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటే గవర్నమెంట్ నుంచి వస్తుండే, మీరు తప్పు చేశారు. ప్రతి ఒక్క లేబర్ ఎవరైనా సరే లేబర్ కార్డ్ చేయించుకోవాలి. లేబర్ కార్డు ఉండే కానీ అది ఇక డేట్ అయిపోయింది అని చెప్పారు. అంటే తర్వాత చూపించిన నేను, అయినా అప్పుడు చాలా రోజుల కింద షాద్నగర్లో చేస్తున్నప్పుడు ఒక అన్న అతిశాన్ అని ఇప్పించిండే, కాకపోతే అది రాలేదు. మీరు లేబర్ కార్డ్ చేయించుకుని ఉంటే మీకు ఇన్సూరెన్స్ అక్కడి నుంచి కూడా వస్తుంది. ప్రతి ఒక్క లేబర్స్కి ఇన్సూరెన్స్ అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మనకి మనం ఇన్సూరెన్స్కి ఏం చేసుకోలేదు, అది అంటే ఇన్సూరెన్స్ టైప్ ఒకలాగా అక్కడ నుంచి మనకి పైసలు వస్తాయి. మన అయితే ఇప్పుడు ప్రతి ఒక్క లేబర్స్ అనేది చేయించుకుంటే వాళ్ళకి ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో యూజ్ వస్తుంది. మనకేం తెలుసు అన్న, మీకేం తెలుసు, నాకేం తెలుసు, మీకు అలా అవుతుందని చెప్పండి. అది అన్ఎక్స్పెక్టెడ్, అది ఎట్లా అయిందని కదా. అన్ఎక్స్పెక్టెడ్, అది నేను అనుకోలేను కూడా అసలు. నేను ఆడికి దాని మీద మైండ్ పెట్టే చేస్తున్న పని, జస్ట్ ఆ వైర్ మీదకి వెళ్ళి మైండ్ పని మీదకి వచ్చింది, అది తగిలిపోయింది. మీరు చెప్తుంటే నేను ఇట్లా ఆలోచిస్తాను, అది స్టోరీ లాగా లోపల అట్లా అయింది. అది ఏం చేయడానికి రాలేదు, కాకపోతే ఇక నడుస్తుంది తొందరగా, ఇక కూలిపోతుంది. ఓకే, ఆల్ గుడ్. నేను అక్క మీకు, మీరు ఇంటికి మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు నేను మీకు కొన్ని సామాన్లు ఇస్తాను, మీరు ఏమంటారు మీరు చేసుకోండి. ఇక మీకు కొంచెం ఏమంటారు, నేను
అంటే నా దగ్గర అంత పైసలు లేవు మీకు ఇవ్వనీకే. దానికి ఏం లేదన్న, వచ్చి కాదు అయ్యిందంతా ఇస్తున్నా. చెప్పండి సారీ. లేదు, అయిన కాడికి ఇచ్చినావు. ఇప్పుడు ఏంటంటే కాకపోతే ఒక యూట్యూబ్ వల్ల ఏదో బయట తెలుస్తుందేమో అన్నట్టు అట్లా ఆలోచన చేసినట్టు నేను. తెలుసు అన్న. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కొంచెం రీచ్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా చేయాలనిపిస్తే మీరు మీ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ నుంచి గవర్నమెంట్కి తెలిస్తే కూడా మనకి అన్నకి ఏమైనా హెల్ప్ అవుతుంది. మనము అన్నకి పైసలు ఇవ్వకపోయినా సరే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేస్తే అన్నకి హెల్ప్ కావాలి, నాకు కాదు. ఓకే, అన్నకి ఎవరన్నా సరే చేయనీకే ట్రై చేయండి. ఇంకా ఈ విలేజ్ పేరు ఏంటి? ఆగిరాల. సారీ, ఇదే మర్చిపోతున్నా. ఈ ఆగిరాలలో పక్కన ఎవరున్నా సరే ఆల్రెడీ అన్నకి మంచిగా హెల్ప్ చేసారు. బట్ ఏంటంటే రోజుకి కూడా వచ్చేటట్టు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే కూడా మీరు ఎప్పుడన్నా అన్నకి కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే మీకు తెలుస్తుంది ఈ ఫీలింగ్ ఎట్లుందని. ఒక్కసారి కూర్చోండి, వచ్చి మీరు హెల్ప్ చేయకపోయినా సరే ఒకసారి వచ్చి కూర్చోండి. సరే అన్న, నేను మీకు అవి ఇస్తాను. సరే. ఆరామ్సే 1 month అయితే వెళ్తుంది. అవునన్నా, ముందు మీరు ఏమైనా ఫార్మింగ్ ఏమైనా చేస్తున్నారా? వ్యవసాయం ఉంది మాకు. మీరే చేస్తున్నారా అప్పుడు? అమ్మ నాయన ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నారా? అమ్మ. ఓకే, ఈ ఆంటీ అన్న. డాడీ చేనుకోయి. ఇంకో అన్న. డ్రెస్సెస్ పక్కన. అండ్ మీకు ఇంకా ఏవైతే తెచ్చినామో సామాన్లు ఇవి నేను చెప్తా. ఓకే, మీకు తెలుసు కానీ నేను అయినా సరే చెప్తాను. నూనె తెచ్చినాం. ఈ నూనె ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. సరేలే. మా వరకు అయిందాక ఇస్తున్నాం అన్న, ఏమనుకోకు. ఏమనుకునేది ఏం లేదు. సబ్బులు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడనే చూసుకోవాలి. ఇంకా ప్రతి ఒక్కటి మన ఏమంటారు, ఆడికి వెళ్తే కూలికి వెళ్తే వస్తుంది, పొద్దునకి వస్తుంది. అమ్మ ఉంటుంది, అమ్మ చూసుకుంటుంది. మంచిగా ఏముండుతుందా అన్న అక్క? మంచిగా ఏముండుతుంది? మంచి ఫుడ్ అన్నీ ఇక ఆల్ ఇన్. లేదు, ఆకుకూరలు ఇక్కడ నచ్చదు మాకు. సరేనా? మేము అయ్యిందాక సరే హెల్ప్ చేస్తున్నాం. ఇది ఏమంటారు, ఈ పైసలు నాకు సరిపోవు, కొంచెం అవి వేరే కూడా ఇవ్వడు పైసలు. ఇంకా పైసలు ఇస్తే ఉంటుంది, ఇవి సరిపోవు. ఇంకొక ఇవి నా దాకా అయ్యేదాకా నేను ఇస్తున్నా, ఏమనుకోకండి. అనుకునేది ఎక్కువనే ఇవ్వాలంటే మీ సిచ్యువేషన్, మీ పొజిషన్ నాకు అర్థమైంది. ఏంటండి చేతులు అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మార్కెట్కి వస్తే అది జల్ది. ఎట్లా అంటే ముందు కూడా డాక్టర్స్ లేకుండే, ఒకసారి మార్కెట్కి వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్మర్స్ ఇంట్లో ట్రాక్టర్ ఉంది. అలా కొంచెం ఆగితే అవుతుంది. అండ్ ఆగినా సరే, కాకపోతే టెంపరవరీ కోసమైనా ఏదైనా చేసుకుందాం అన్నట్టు ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు టెంపరవరీ అంటే ఇప్పుడు నా సొంత పని నేనైనా చేసుకోవాలి కదా. కనీసం ఒక చెంచుకొని దీనికి రావడము, లేకపోతే బాత్రూమ్ పోయినప్పుడు అన్నీ కూడా ఆమెనే చేయాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు పిల్లలు అదే టైప్ అయింది, నాది అదే టైప్ అయింది. ఇప్పుడు పిల్లలకు గడగాల్సి వస్తుంది, నాకు గడగాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆమె కడుగుతుంది కదా, అట్లా చేస్తుంది కదా. అట్లా ఇప్పుడు కనీసం ఒక ప్లాస్టిక్ అయినా సరే ఏదైనా టెంపరవరీ వేసుకుంటే కూడా నా సొంత పని నేను చేసుకుంటా కదా అన్నట్టు. ప్లాస్టిక్ అంటున్నారు. చూద్దాం, గవర్నమెంట్ కంట్లో పడితే ఏదైనా చేస్తామని. కలిస్తే బాగుంటుంది అన్నట్టు
గ్రామ ప్లాస్టిక్ చేతి అయితే నేనే ట్రై చేస్తా. ప్లాస్టిక్ 2 చేతులు ప్లాస్టిక్ది అయితే నేనే ట్రై చేస్తా, వేరే వాళ్ళని ఎందుకు చెప్పాలి. ఎందుకంటే అట్లా చెంచా పట్టుకొని తిన్నికేనన్నా వస్తే బాగుంటుంది అని అన్నా. అండ్ ఈ కాలు ఇంకొక కాలు ప్లాస్టిక్ వేస్తే నడవచ్చు కదా మీరు? నడుస్తా. ఓకే, అంత బాగుంది అన్న. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 32, 33 ఉంటుంది. 33? 32, 33 ఉంటుంది. సరే అన్న, పిల్లలు కూడా చిన్ననే ఉన్నారు. ఒక ఆయన 6 years ఉన్నాడు. ఆయన ఇంకొక ఆయన ఈయన 3 years ఉన్నాడు. 6 years. సరేలేండి అన్న. సరే నేను వెళ్తా. ఓకే అన్న, బాయ్. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ వీడియో పంపేయండి. మీరు ఏం చేయకపోయినా సరే చిన్న షార్ట్ ఒక వీడియో చేస్తా అన్న గురించి. అది మీ షార్ట్లో పెట్టండి. షార్ట్ పెట్టకపోయినా అది స్క్రీన్ షాట్ అన్న పెట్టండి. ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్ పెడితే గవర్నమెంట్కి ట్రై చేయండి రీచ్ కానికి. రీచ్ అయితే ఇలాంటి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ అయితేనే ఉంటుంది. జస్ట్ మీరు ఒకటి వీడియో షేర్ చేసినా చాలు. వీడియో షేర్ చేయకపోయినా స్క్రీన్ షాట్ అన్న పెట్టండి. అండ్ సరే అన్న, ఇక్కడ నుంచి వెళ్తే ఎవరన్నా ఒకసారి వచ్చి మాట్లాడడానికన్నా ట్రై చేయండి అన్నతోటి. అండ్ వేరే ప్రీవియస్ వీడియోస్ కోసం నేను మీద కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియోస్ పెట్టినా.